భూకంపం నేపాల్లో బీభత్సం సృష్టించింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఎంత మేరకు అనేది ఇంకా తేలలేదు. పెద్ద పెద్ద భవనాలతో సహా అనేక ఇళ్లు కూలిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా సమాచారం ప్రకారం 900 మందికి పైగా మృతి చెందారు. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు. భారీ భూకంపం నేపాల్ను నేలమట్టం చేసింది. అనేక భవనాలు కూలిపోయాయి. దుమ్ము ధూళితో రాజధాని ఖాట్మండు వణికిపోయింది. విద్యుత్తు నిలిచిపోయింది. పలు మార్గాల్లో రోడ్డు వ్యవస్థ దెబ్బతింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా పట్టణ ప్రాంతాల్లో తొందరగానే పునరుద్ధరించారు. ట్విట్టర్ ద్వారా అందుతున్న సమాచారం ప్రపంచానికి తెలుస్తోంది. ఖాట్మండుకు 81 కిలోమీటర్ల దూరంలోని లామ్జుంగ్ ప్రాంతంలో భూకంప కేంద్ర స్థానం ఉన్నట్లు గుర్తించారు. భూమికి కేవలం 2 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండడంతో నష్టం చాలా తీవ్రంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అమెరికా జియోలాజిక్ సెంటర్ తొలుత భూకంపాన్ని 7.5గా గుర్తించింది. ఆ తర్వాత దాన్ని 7.9గా సవరించింది. ఉదయం 11 గంటల 44 నిమిషాలకు తొలిసారి భూమి కంపించింది. అరగంట తర్వాత మరోసారి కంపించింది. మొత్తం 3 గంటల వ్యవధిలో 13 సార్లు భూమి కంపించింది. గూడు చెదిరిపోవడంతో నేపాల్లో జనమంతా రోడ్డుపైన అలమటిస్తున్నారు. ఎటు వెళ్లాలో తెలియదు. ఎవరు సాయమందిస్తారో తెలియని దుస్థితి. నేపాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదైనట్లు చైనా ప్రకటించింది. నేపాల్ సరిహద్దు రాష్ట్రాలలో భూకంపం ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంప ప్రభావంతో కొండ రాష్ట్రం వణికిపోయింది. డెహ్రాడూన్లో జనం పరుగులు తీశారు. ఖాట్మండ్లోని చారిత్రక దరహారా భీమ్సేన్ శిఖరం కూలిపోయింది. ఈ శిఖరం కింద సుమారు 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం. పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ శిఖరాన్ని నిర్మించారు. భూకంపం అనంతరం ఆ శిఖరం కూలి శిథిలాలు మాత్రమే మిగిలాయి. మరోవైపు నేపాల్ రాజప్రసాదానికి కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంప తీవ్రతతో భవనాలు, గృహ సముదాయాలు, పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నేలమట్టమయ్యాయి. రాజధాని ఖాట్మండుతో సహా పలు ప్రాంతాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది. భూకంపంతో కకావికలమైన నేపాల్కు సాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నేపాల్కు పంపారు. భూకంపం దాటికి నేపాల్ రాజధాని ఖాట్మండులో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. పురాతన కట్టడాలు, చారిత్రక భవనాలు నేలకొరిగాయి. శిథిలాల కింద నుంచి బాధితులను రక్షించేందుకు నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.